పితృమాసం నడుతుంది. మనం అందరు పెద్దలకు బియ్యం ఇత్తాం. చాలామంది దానాలు చేయమంటారు. కొంతమంది భూమి దానం చేయి, కొంతమంది ఆవు దానం చేయి, కొంతమంది బంగారం దానం చేయి, ఏదో ఏదో దానం చెప్తా ఉంటాం. కానీ మనం అందరం పెద్దల పేరు మీద కంపల్సరీ గుడికి పోయి బియ్యం అయితే ఇచ్చేస్తా ఉంటాం. ఈ బియ్యం ఇచ్చే వల్ల మనకి ఏం నష్టం జరుగుతాంది? మీకు కనీసం ఇదంతా కూడా ఐడియా లేదొచ్చు. ఇయాల ఇదే విషయంలో నేను ఎన్నో సార్లు చెప్పాను. నా విషయం ఎవరు పట్టించుకోలే కానీ ఇయాల మీరు జాగ్రత్తగా ఇనాలి. ఎవరు నా వీడియో చూస్తారో వాళ్ళు ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వీడియో మీ దాకా వస్తే కంపల్సరీ ఒక 5 మినిట్ మీరు కంపల్సరీ దీన్ని కేటాయిస్తే మీకు అర్థమైతది. మనం ఈ బియ్యం ఇచ్చే వల్ల మనకి ఏం నష్టం జరుగుతుంది. హాయ్, హలో, నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. నేను మహేంద్ర పటేల్ న్యూమరాలజీతోని మాట్లాడుతున్నాను. బియ్యం ఇచ్చే గురించి నేను ఎప్పటినుంచో చెప్తా ఉన్నా. ఇయాల కూడా చెప్తా ఉన్నా. ఎప్పటికి మనం చూసాం ఎక్కువ శాతం మన నాన్న చనిపోతాడు. దాని తర్వాత మనం రెగ్యులర్ గుడికి పోయి బియ్యం ఇస్తాం. బియ్యం పోయి ఇచ్చుకుంటా ఉంటాం. కానీ ఇలా ఇచ్చుకుంటా పోయినప్పుడు ఏ అమ్మతోని మనకు బాగా ప్రేమ ఉంటదో, అదే అమ్మ మనకు శత్రువు అయిపోతది. కారణం ఏంటంటే, ఈ పచ్చి వస్తువుల మీద, అన్ని వస్తువుల మీద మన మీద గ్రహాల అనుపది ఉంటది. అంటే గ్రహ నీడ ఉంటది. ఒక్కొక్క వస్తువు మీద. ఇప్పుడు మీరు బియ్యం తీసుకున్నారనుకోండి, దాని మీద చంద్రుడి నీడ ఉంటది. భోజనాలు తీసుకున్నారనుకోండి, దాని మీద నాన్న, మన నాన్న దృష్టి ఉంటది. వంకాయలు, శని, తోటకూర, శని, టమాటాలు ఇలా అన్నిటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తా ఉంటది. కానీ ఇవన్నీతోని పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ మనకు బియ్యం గురించి మనకు పెద్ద ప్రాబ్లమ్ వస్తది. మీరు బియ్యం ఇచ్చేదానికి పోయినప్పుడు కంపల్సరీ దానిలో ఇంట్లోకెళ్ళి బియ్యం తీసుకెళ్తారు. ఆ బియ్యం మీ అమ్మ బతుకున్నప్పుడే మీరు దానం చేస్తే, ఆ అమ్మ మీకు శత్రువుగా మారిపోతది. ఎందుకంటే మెల్లగా 4, 5 ఇయర్స్ తర్వాత మీకు అర్థమే కాదు. మీ అమ్మ మీతోని ఎంత ప్రేమగా ఉండేదో. నాన్న చనిపోయినాక మీరు రెగ్యులర్ అయ్యగారికి ఇచ్చే బియ్యంతోని వల్ల మీ అమ్మని మీరు దూరం చేసేస్తాను. ఎందుకంటే దానం అంటే ఆ వ్యక్తి బతుకున్నప్పుడే మీకు చనిపోయినంత సమానం. దాని తర్వాత వాళ్ళు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. గొడవలి ఎక్కడినుంచెల్లో స్టార్ట్ అయితది. ఎక్కడికో ఎళ్ళిపోతది. అసలు సంబంధం లేని విషయంలోనే గొడవలైతా ఉంటాయి. నేను నా విషయమే చెప్తాను. నాకసలు అప్పుడు ఐడియా లేదు. మా నాన్న 2002లోనే చనిపోయారు. దాని తర్వాత నాకు 2005లో మ్యారేజ్ అయింది. దాని తర్వాత నేను రెగ్యులర్ 2005 కంచెలో నేను బియ్యం ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఏ అమ్మతో నేను చాలా ప్రేమగా ఉండేటోనో ఆ అమ్మతోని నాకు గొడవలయ్యేది. కొన్ని దూరం ఉండి డబ్బులు పంపించే వరకనే బాధ్యత చూసుకున్నా గానీ, ఆ అమ్మను దగ్గర ఉన్న వరకు కొన్ని రోజులు ఉంటేనే వెంటనే గొడవలయ్యేది. "నువ్వు ఇంతే ఇగ నువ్వు మారవు" అంత ప్రకారమా మీకు కూడా అందరికి జరుగుతా ఉంటది. మరి అదే అమ్మ స్వయంగానే స్వయం కృషిగా వండుకొని తింటది. ఒక ఉదయం వండుకుంటది, ఒకటే తింటది. దానికి కారణం ఏంటిదంటే, మీరు ఇచ్చే నాన్న చనిపోయినంక మీరు తీసుకుపోయే బియ్యం గుడిలో పోయి దానం ఇచ్చే వల్ల మీకు ఇవన్నీ ఇబ్బందొస్తది. ఇంట్లో గొడవలైతాయి. కుటుంబం అది ఈడిపోతది. ఎవరి దగ్గర కూడా ఉండరండి. ఏం జేయాలి అంటారు మీరు? కంపల్సరీ మనం బియ్యమే దానం అయితే ఇయ్యాలి గదా! మన పెద్దలకు ఇత్తాం గదా! అని అంటే యెస్, ఇయ్యొచ్చు మీరు. మీకు ఇయాల ఒకటి మంచి మాట జెప్తా దాన్ని యూజ్ చేయండి. మీరన్నీ తీసుకోపోయిన సామాగ్రిలు. మీ అమ్మ బతికుంటే మాత్రం బియ్యం అస్సలు తీసుకుపోవద్దు. మీరు గోధుమలు తీసుకుపోండి. లేపోతే అక్కడ రూ. 100 పెట్టండి. సార్ మీరే కొనుక్కోండి అని. కానీ ఇంటికాంచెలి బియ్యం తీసుకుపోయి అది పలానా అయ్యగారికి మీరు దానం ఇచ్చారనుకోండి. ఇలాంటి ఇత్తా ఒకరోజు మీ అమ్మతోని దూరమైపోతారు. దాని తర్వాత మీ అమ్మకు పెద్ద రోగం పట్టుకుంటది. ఎందుకంటే హెల్త్ ఇష్యూ కూడా వస్తది. ఎందుకంటే మీరు బియ్యం దానం ఇచ్చేస్తా అంటే కంపల్సరీ ఆమె చనిపోయినట్టే పరిస్థితి అయితది. ఎనకనే మీరెప్పుడన్నా బియ్యం ఇయ్యాలనుకున్న పెద్దలకు అమ్మ బతికుంటే బియ్యం ఇయ్యద్దు. గోధుమల దానం ఇయ్యాలె. నాన్న బతికుంటే బియ్యం ఇయ్యాలె. ఒకవేళ ఇద్దరు లేరుతనంలా అప్పుడు మీరు ఏదన్నా దానం ఇచ్చుకోవచ్చు. బియ్యం ఇచ్చుకోవచ్చు, గోధుమలు ఇచ్చుకోవచ్చు, పైసలు ఇచ్చుకోవచ్చు. మిగతా సామాగ్రితోని ఏ ప్రాబ్లమ్ రాదు గానీ, బియ్యంతోని చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. ఇయాల మన భారతదేశంలో గాకుండా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసాము. కొన్ని రోజుల తర్వాత నాన్న చచ్చిపోతే అమ్మ మాత్రం స్వయంగా సింగిల్‌గానే ఉంటదండి. మీరు గమనించండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే బియ్యం దానం వల్లనే మన అమ్మతోని మనకు గొడవలయిపోతాయి. ఎందుకంటే ఎంత ప్రేమగా మనం బతికేటోళ్ళము, అంత గొడవలుగా మనం బతుకుతా ఉంటాం. అమ్మ మనల్ని శత్రువుగా చూస్తది. వీడు వేస్ట్ గాడు అంటది. వీడసలు పనికిరాడంటది. పెళ్ళాం దిక్కి ఎళ్ళిపోయిండంట. పాపం మీకు కూడా అర్థం కాదు. నేనేం చేస్తానో నాకు అర్థమైతలేదు. అంటే కారణం ఇదొకటే. సంవత్సరం మీరిచ్చే బియ్యం దానం మీ అమ్మతోని దూరం చేసేస్తది. మీ అమ్మని ఒంటరివాడిగా చేసేస్తది. లాస్ట్‌గా సింగిల్‌గా వండుకొని తినే పరిస్థితి అయితది. దానికి కారణం ఏంటంటే మీరిచ్చే బియ్యం దానంతోని. బతికున్న అమ్మని సంపేసే పరిస్థితి వస్తది బియ్యం దానం ఇస్తే. నాన్న చనిపోతే గోజుమాలే దానం ఇయ్యండి. లేపోతే ఈ గోధుమలు లేకుండా, బియ్యం లేకుండా రూ. 100 కాకుండా 200 పెట్టేసి మిగతా అన్ని సామాగ్రి ఇచ్చితే, "అయ్యగారు మీకు నచ్చిన బియ్యం కొనుక్కోండయ్యా.
మంచి బాస్మతి బియ్యం కొనుక్కొని తినండి అని చెప్తే మాత్రం అప్పుడన్నా కొద్దింత మీ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటది. అమ్మ మీతోని జీవితకాలం అంతా బతుకుతది. అప్పుడే మీరందరూ మంచిగుంటారు. ఇది అండి ఇయాల నేను చెప్పేది దీని గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మీకు దీనిలో ఏదైనా నిజాయితీ అనిపిస్తే నేనేమైనా నిజాయంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పుకుంటే కంపల్సరీ 10 మందికి షేర్ చేయండి. కనీసం ముందుకొచ్చేటోళ్ళు వాళ్ళన్నా కలిసిమెలిసి ఉంటారు. ఇంకో ఎవరన్నా అమ్మ ఆమె కూడా సింగిల్‌గా బతకకుండా ఫ్యామిలీతోని, కుటుంబంతోని బతుకుతది. ఒకతి ఒంటరివారిగా బతకకుండా జీవితంలో హ్యాపీగా బతుకుతది. మీకు నా వీడియో కంపల్సరీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సిహెచ్ మహేంద్ర పటేల్. నేను మహేంద్ర పటేల్ అని న్యూమరాలజీ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే ప్రతి మాట నిజం. మొబైల్ న్యూమరాలజీ అయితే ఏంది, పెళ్లి మాట అయితే ఏంది. నేను ఏది చెప్పినా ఏది కూడా నాకు ఓన్లీ ఒక పేరు రావాలి దాని గురించి చెప్పకుండా మీకేదైనా ఉపయోగపడితే దాని విషయాలన్నీ చెప్తాను. నేనుండేది ఖమ్మం డిస్ట్రిక్ట్‌ల. కొత్తగూడెంలో ఉంటా అని చిన్న సిటీ అని నాకు చిన్న నాలెడ్జ్ అని కాదు. నాది హిందీలో ఛానెల్ గూడా ఉంది. నయా న్యూమరాలజీ అని భారతదేశంలోనే నేను అందరికీ అన్ని ప్రకాలుగా కరెక్షన్ చేసిస్తున్నా. ఎంతోమంది నాకు హిందీ వాళ్ళు మాకు కాల్ చేస్తారు. మన తెలుగోళ్ళే కొత్తగూడెం అనుకోని కొద్దిగంత దూరం ఉంటాండ్రు. కానీ అది మీ పొరపాటు. ఎందుకంటే నేను చెప్పింది ఎప్పటికైనా నిజమైతది. నేను మొబైల్ విషయంలో గాని, ఏ విషయంలో గూడా నాకు తెలిసింది నిజమైతేనే నేను మీకు దగ్గరికి తీసుకొని వస్తా. ఏది డబ్బా కొట్టేదానికి కాదండి. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. నవ్వుకుంటా ఉండండి. జీవితంలో ఇలానే మంచిగా బతకండి. ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. హ్యాపీ. జై హింద్. జై భారత్.